యేసయ్యని ఒక ఆయన పట్టుకున్నాడు, బలంగా పట్టుకున్నాడు. రైట్? ఎవరు పట్టుకున్నారు? యాకోబు. దేవుడే అంటాడు, తెల్లవారిపోతుందని పోనవాయి అంటాడు. నో 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 నో. ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు యాకోబుని బతిమలాడాడు, అన్నాను వదలవయ్యా అని. హల్లెలూయా. చూడండి ప్రియులారు, కానీ ఆయనేమో తెల్లవారిపోతుందని పోనవయ్యా అని అంటే ఈయన అంటాడు, నో నో నో, నేను పోనవను నిన్ను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను ఎడవను. హల్లెలూయా. అక్కడేనండి యాకోబు పేరు ఇజ్రాయిల్గా మార్చేశాడు. అక్కడేనండి కీడు మేలుగా మారిపోయింది. అక్కడేనండి అతనికి పెట్టిన పేరు ఇప్పుడు ఒక దేశానికే అంకితం అయిపోయింది ఆ పేరు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, లోయు కూడా నీకు ఆశీర్వాదంగా మార్చగలిగిన, లోయు కూడా నీకు దీవెనగా మార్చగలిగిన అంత గొప్ప దేవుడు అండి ఆయన. అందుకని చెప్పి అన్ని విషయాల్లోని కూడా మనం ఏం చేయాలంటే, ఓమ్మ ఈ శ్రమల నుండి నన్ను ఎవడు పైకి లేపుతాడు, నన్ను ఎవడు పట్టుకోగలడో, నన్ను ఎవడు ఎడిపేస్తాడో, ఇంక ఈ శ్రమలు నన్ను చంపేస్తే ఎన్నడూ అనుకోవద్దు. నువ్వు ఊహించలేనంత లోతులో ఉన్న అక్కడి నుంచి కూడా పైకి తేగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసు కీర్తో.